ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయిగూడెంలో ఈ నెల 22వ తేదీన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత ఆర్&ఆర్ నిర్వాసితుల పరిష్కారంపై సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొంటారు. కాగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఐటీడీఏ పీఓ రాములు నాయక్ ఇతర అధికారులతో మంత్రి పర్యటన నేపథ్యంలో ఐటీడీఏ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రెవెన్యూ, పోలీస్, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రమోషన్ గారు ఒక 6 ఉంటారు. తక్కిన వాళ్ళు అందరి కింద స్టేజ్ మీద ప్రోటోకాల్ ప్రకారంగా వెళ్తాం. తర్వాత ఎమ్మెల్యేలు వస్తారు, నెల్లూరు ఎమ్మెల్యే గారు, తర్వాత గవర్నమెంట్ నాయకులు గారు, వీళ్ళందరూ వస్తారు. ఒక 6 members వస్తారు. అంటే ఇన్వైట్ చేశారు. మనం ఫస్ట్ వాళ్ళు వస్తాం. ఒక 20-25 members విఐపీస్ ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. అది నేను లిస్ట్ ఇస్తాను. మీకు ఎవరెవరో స్టేజ్ మీద ఇన్వైట్ చేయాలనేది మీరు ఇన్వైట్ చేయండి. నేను లిస్ట్ ఇస్తాను. మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, తర్వాత వాడు మాత్రమే మినిస్టర్ గారు ప్రోటోకాల్ కాబట్టి తమరు ఉంటే మీరు ప్రజానాయకులు కాబట్టి ఇక్కడ ఎవరైనా మీరు చేయొచ్చు ప్రోటోకాల్ మీరు చెప్పిన చూస్తామని చూచాక తర్వాత 11:40కి కనుమూలం అన్నారు. ఇది ఒకటే కదా, 2 ఖాళీస్ 2 చోట్ల పెడుతున్నారా? ఒకే చోట పెడతామని 2 చోట్ల అయితే మళ్ళీ ప్రోగ్రామ్ డిస్టర్బ్ ఆరుగంపల ఖాళీ అని పెట్టారు కదా. ఇది 11:30కి 2 కలిపేసాయి. 2 కలిపేసి 1 hour పెట్టారు. 2 కలిపేసాయమ్మా. 1 hour ప్రోగ్రామ్, కనుమూలం ప్రోగ్రామ్. వీళ్ళందరూ ఆర్&ఆర్ కాలనీకి సంబంధించిన వాళ్ళని, అలాగే ఏఐసి కార్డ్స్ ఇచ్చే వాళ్ళని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసేయాలి. 2 కలిపి ఒక మీటింగ్ పెట్టారు. రోడ్ సైడ్ ఉంది కదా, ప్లేసెస్ ఎక్కువ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే కార్యకర్తలు, నాయకులు కూడా వస్తున్నారు. ప్రోగ్రామ్ ఒకటే పెట్టారు సార్. అంటే అక్కడి నుంచి ఎక్కువ ఉండే ప్లేస్ పెట్టాలి. ర్యాలీ కూడా ఉంది కాబట్టి మళ్ళీ అక్కడ డిస్టర్బెన్స్, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. తర్వాత 12 గంటలకి మనం ఎగ్జాక్ట్ గా రౌతుగూడెం ఏఐసి కార్డ్స్ దగ్గరికి కాలనీ వెళ్తాం. ఇప్పుడు విజిటింగ్ చేసిన కాలనీ సరిపోతా ప్లేస్. 12 గంటలకి అక్కడికి వెళ్తాం. అక్కడ నుంచి జీవీఎల్ మండలానికి ఎంటర్ వెళ్తాం. అదే పుట్టేవిడ జీవీఎల్ ఎంటర్ అయిన తర్వాత 1 గంటకి పైపుపాడు ఆఫీస్ కి ఎంటర్ అవుతారు. అక్కడ ప్రోగ్రామ్స్